ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. ఎన్ఆర్ఐస్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు. ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా అంటున్నా, తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మీ అందరికీ. స్పెషలీ మనకి ఈ అవకాశం ఇచ్చిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ టీమ్కి, వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అంటే మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వేరే దేశాల్లో, వేరే ప్రదేశాల్లో ఉన్నాయి. మనందరం కూడా అక్కడ కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మన ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో స్వచ్ఛంగా సేవ చేయాలి, మనకి ఇక్కడ చాలా అవసరము అనే దాని మీద మేము ఎప్పుడు గత 35 ఇయర్స్ నుంచి కూడా అదే సేవలు చేసుకుంటూ ఉన్నాము. మరి మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా, మాది పాలకుర్తి నియోజకవర్గం యాక్చువల్లీ. సో అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గంలోనే కాకుండా మేము నల్గొండ, ఖమ్మం, ములుగులో కూడా చేశాము. కానీ ఎప్పుడో 35 ఇయర్స్ క్రితం నుంచి చేస్తున్న సేవలు ఈరోజు మాకు ఇట్లా పనికొస్తాయని మేము ఏనాడు అనుకోనలేదు. అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ప్రజలకు కావాలి అని స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, లైబ్రరీస్ కట్టేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మీ అందరిలాగానే నేను చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళిపోయాను 1977లో. అంటే నాకు 11 ఇయర్స్. అప్పుడు 11 ఇయర్స్ నుంచి కూడా అమెరికాలో ఉండి అమెరికాలోనే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మాది. మా పిల్లలు కూడా అక్కడే పుట్టి పెరిగారు. సో ఇక్కడికి పాలిటిక్స్ అనేది, స్పెషలీ మన ఇండియన్ పాలిటిక్స్లో ఎన్ఆర్ఐస్ పాత్ర మాత్రం చాలా వాళ్ళు మంచిగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పెద్ద పాత్ర పోషివ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పాలిటిక్స్లో చేంజ్ అనేది అవసరము. స్పెషలీ మనం యూత్కి కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. మీ అందరికీ తెలుసు, మా కోడల్ని ఎంకరేజ్ చేసిందాన్ని నేను. సో తప్పకుండా ఇంకా యూత్ అందరికి కూడా మనం తీసుకురావాలి. ఎందుకంటే చేంజ్ ప్లస్ న్యూ ఐడియాస్, చేంజ్ ఒకటి, న్యూ ఐడియాస్ అనేది కావాలి. అదేవిధంగా ఇప్పుడు మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఒక ఛాన్సు, ఒక రిస్క్ అనేది తీసుకోవాలి. మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మనకి కంఫర్టబుల్ లైఫ్ ఉండి అక్కడ మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే మళ్ళీ హీరో టు జీరో స్టార్ట్ చేయాలనే ఒక భయం అనేది ఉంటుంది. బట్ ఆ భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే మేము ఉమెన్ అయ్యే చేశాము. నేను జూన్లో కంప్లీట్గా మూవ్ అయ్యాను ఇక్కడ ఇండియాకి. జూన్ నుంచి కూడా మేము పాలకుర్తిలోనే ఉండటం జరిగింది. సో అక్కడ క్యాంపెయినింగ్ చేసి ఇప్పటి వరకు వచ్చాను. స్పెషలీ మీ ఉమెన్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది పెట్టడం జరిగింది 2019లో అమెరికాలో. సో అప్పటి నుంచి కూడా
దానికంటే ముందు కూడా ఉమెన్ ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో మెయిన్గా నేను పాలిటిక్స్లోకి రావటం ఎందుకు కారణం అంటే, ఒకటి మన నీడ్ అవసరం యాజ్ ఎన్ఆర్ఐగా, ఇంకొకటి మాది పాలకుర్తి నియోజకవర్గంలో స్పెషలీ వీ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటి, వాట్ పీపుల్ నీడ్స్ అనేది కూడా అదొకటి. ముఖ్యంగా మహిళలకి అనే వాళ్ళకి ఒక దారి, అంటే ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐ నుంచి వేరే దేశాల్లో ఉన్న, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎక్కడున్నా కానీ ఇండియా పాలిటిక్స్లోకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పడాలి, ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకునేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు ముందు నేను ప్రీచ్ చేయకముందు మా వేటాలో, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్లో ఐ నీడ్ టు బి ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో నేను ప్రీచ్ అవ్వకముందు ప్రాక్టీస్ చేయాలంటారు ఎప్పుడైనా కానీ. బిఫోర్ యూ ప్రీచ్ యూ షుడ్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ డిడ్. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద ఉమెన్ encourage, especially the man behind the woman should encourage the women to come into politics and be successful, and also change the political world కూడా చేంజ్ చేయాలి ఇక్కడ ఇండియాలో. సో తప్పకుండా మనకి ఈ సొసైటీకి మన ఎన్ఆర్ఐ సేవలకి చేయటానికి చాలా అవసరము. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా అంటే కంఫర్టబుల్గా లివింగ్ అయ్యి అక్కడ మంచి మంచి జాబ్స్లో ఉండి తప్పకుండా ఇండియాకి వచ్చి సేవ చేయాలని కోరుకుంటూ, మరి ఎప్పుడైనా రిస్క్ అనేది దెర్ ఇస్ నో రిస్క్, దెర్ ఇస్ నో పెయిన్, దెర్ ఇస్ నో గెయిన్, రైట్? సో సేమ్ వే యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు participate in ఎలక్షన్స్ ఆర్ పొలిటికల్. అంటే ఇట్ డజంట్ నీడ్ టు బి, అంటే ఇప్పుడు మీకు పదవులు అవసరం లేదు. యూ నీడ్ టు బి గైడ్ దెమ్, యూ నీడ్ టు గివ్ దెమ్ యువర్ ఐడియాస్. అండ్ ఐ థింక్ వీ షుడ్ ఏబుల్ టు encourage all the NRIs to participate in all the political involvement in India. Thank you so much. Thank you, Akka. I know. Yeah, let's భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నల్గొండ గద్దర్ని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాను. అలాగనే ఓజోన్ హాస్పిటల్ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాను. ప్లీజ్. గద్దర్ నర్సన్న వెల్కమ్. ఓ మంచి పాట కూడా పాడాలి, తెలుగు తేజాలు. వెల్కమ్. ఓ పాట పాడతారా? మీరే మాట్లాడండి. అంటే మన గద్దరన్న గజ్జగట్టి వెన్నులో తూట దిగినా కూడా గర్జించడం ఆపలేదు, గగనమేగిశాడు. కానీ ఆయన కన్నబిడ్డలాగా ఆయన గొంతును పోలి మన నల్లగొండ గద్దరన్న ఆయన్ని సజీవంగా ఆయన గొంతులో ఉంచారు. వారికి